హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ధర్మస్థలి ఇది అధర్మాలకి ఒక పెద్ద స్థలం. ఆడవారి జీవితాన్ని కాలరాయడం కోసం ఎంచుకున్నటువంటి ప్లేస్. మతం ముసుగులో చేస్తున్న అక్రమాలు, దేవుని దర్శనానికి వచ్చినటువంటి అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలని కాలరాస్తున్న కామపిచాచులు నిలువైనటువంటి ప్రదేశం ఆ ధర్మస్థలి అని వార్తలు వస్తున్నాయి. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో ఆయన చెప్పిన ఆధారాల ప్రకారం తవ్వకాలు నిర్వహిస్తున్న టైంలో వారికి దొరికినటువంటి అస్థి పంజరాలు తాలూకా డిఎన్ఏని కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే ఆయన చెప్పినట్టుగా మిస్సింగ్ కేసుల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి తాలూకా అస్థి పంజరాలే, ఎముకలే అని తెలుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ పోలీసులు కూడా పాత్రదారులే. ఈ దారుణ మారణ హోమానికి సహకరించింది పోలీసులే, జడ్జిలే, అధికారులే. అక్కడ ఉన్నటువంటి ధర్మస్థలిలో ఉన్నటువంటి హెగ్డే ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఈ దారుణ మారణ హోమాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. ఎవడన్నా ఈ ధర్మస్థలి పైన వీడియోలు చేస్తే గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చేసి ఆ వీడియోని తీసేయిస్తూ ఉన్నారు. దగ్గర ఇప్పటి వరకు 2200 వీడియోలు తీయించేశారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే వీడియోలు మేము పెడుతూ ఉన్నామో ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ పైన వాటన్నిటిని కూడా తీసేయటానికి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు మీడియా వాళ్ళు ఎవడో కూడా దడవట్లేదు, బెదరట్లేదు. ఏది ఏమైనా ధర్మస్థలిలో 460 మంది ఆడపిల్లల జీవితాల్ని కర్కశంగా కాలరాసిన కామాంధుల కథలు తేల్చాలంటూ నిలబడిపోయారు. మీడియాకి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే, ఆ విజిల్ బ్లోయర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే. గత 2000 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి దాడుల తాలూకా రికార్డ్స్ ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నిస్తే పోలీసులు చెప్పిన ఆన్సర్ కనుక మీరు విన్నట్లయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ రికార్డ్స్ డిజిటలైజేషన్ చెయ్యలేదు కాబట్టి ఒక 10 సంవత్సరాలకు సంబంధించిన రికార్డ్స్ అన్ని, మిస్సింగ్ కేసు ఫైల్స్ అన్ని కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయో. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో ఆయన ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ పిల్లల్ని నేను పూడ్చిపెట్టాను అని చెప్తూ ప్రదేశాలన్నీ తవ్విస్తుంటే దొరుకుతున్న ఆధారాలు చూసి వణికిపోతున్నటువంటి పెద్ద నాయకులు, పెద్ద జడ్జిలు, పెద్ద కామాంధులు ఇప్పుడు ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ ఆయన్ని తక్షణమే ఈ కేసు నుంచి విరమించుకోవాలంటూ బెదిరించారు. అందుట్లో సిట్ అధికారి కూడా ఒకరుండటం, ఆయన కూడా స్వయంగా ప్రత్యక్షంగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ విజిల్ బ్లోయర్ పక్కనే నడుస్తూ తనని మానిపులేట్ చేస్తూ భయపెడుతూ చివరికి ఎంతవరకు దిగజారాడంటే నీకు కావాల్సిన డబ్బులు ఇప్పిస్తా, 10 కోట్ల 15 కోట్ల చెప్పు అంటూ ఆయన డబ్బులకు లొంగ తీసుకోవాలని చూస్తే అది లొంగకపోతే నీ కుటుంబం మొత్తం ఎక్కడుందో తెలుసు, వారందరితో పాటు నీ ప్రాణాలు కూడా తీసేస్తాం అని బెదిరించిన సందర్భాన్ని కూడా మన ముందుకి తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ధైర్యంగా నిర్భయంగా ప్రజల ముందుకు వచ్చి అబలలైనటువంటి ఆడపిల్లల పైన అన్యాయంగా జరిగినటువంటి అఘాయిత్యాల్ని ప్రశ్నిస్తూ ఉంటే అతన్ని కూడా చంపేయడానికి బెదిరిస్తూ సిట్ స్థాయి అధికారి ఆ టీంలో ఉండి మేనేజ్ చేస్తూ ఉన్నాడంటే అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఆ అధికారిని తీసి పక్కన కొట్టారనుకోండి, అది వేరే విషయం. అతను విజిల్ బ్లోయర్ భయపడుతూ వెనక్కి తగ్గుతున్న టైంలో ఎందుకు ఇలా విరమించుకుంటున్నారంటే ఆ సిట్ అధికారి పైన కంప్లైంట్ చేశాడు. ఆ సిట్ అధికారిని విచారణ నుంచి పక్కకి పంపించేశారు. అయితే ఇక్కడే ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ లోకలేట్స్ చెప్తున్న మాటలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఒక అతను మాట్లాడుతూ నా కుటుంబంలో కూడా జరిగింది, బట్టలు లేకుండా నా పిల్లలు కూడా పడి ఉన్నారు, మా అక్క నా చెల్లెలు, కానీ నేనేం చేయలేకపోయాను, కేసు పెట్టినా కూడా ఎవడూ పట్టించుకోలేదు, చివరికి మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఇది ధర్మస్థలిలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీ. హెగ్డే ఫ్యామిలీ వాళ్ళే ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసే వాళ్ళు పైచాచికంగా అభం శుభం తెలియని టీనేజర్స్ ని పట్టుకెళ్లి వారిని అప్పగించడంలో ఒక కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వారంతా కలిసి వీళ్ళని హింసించి సెక్షువల్ గా హెరాస్ చేసి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళని చివరికి చంపేస్తారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ఫ్యాంటసీ ఉంటది. వాటన్నిటిని వీళ్ళపైన తీర్చుకొని ఆ కర్కశమైనటువంటి క్రూరత్వంతో కూడినటువంటి ఆనందాన్ని పొందుతూ
అభం శుభం తెలియని ఆడపిల్లలని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారన్న విషయాలు వార్తలు వింటుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ధర్మస్థలి అది చాలా గొప్ప ప్లేస్. దేవుడు కొలువుంటాడు. మరి దేవుడు ఎక్కడున్నాడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇన్ని దారుణాలు, ఇంతమంది మిస్సింగ్ కేసులు ఇవన్నీ ఉంటే పోలీసులు కేసు ఫైల్ ని తగలెట్టేస్తారు. సిట్ అధికారులే బెదిరిస్తారు. ఆ కాలేజ్ సంబంధించిన వారే పిల్లల్ని తీసుకెళ్లి తాచుస్తారు. అదే విధంగా ఇక్కడ హెగడే ఫ్యామిలీ బీభత్సం అంతా ఎంత కాదు. చాలా మంది బాధితులు ఎవరైతే దీనిపైన గలమెత్తారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలా దారుణంగా, చాలా ఘోరంగా ధర్మస్థలిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారుతున్నాయి. దీనికి పెద్ద పెద్ద అధికారులు అక్కడ ఉన్న ఆల్రెడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చివరికి ఈ ధర్మస్థలి పేరు, ధర్మం పేరు చెప్పుకొని హిందూ ధర్మాన్ని కాపాడే నెపంతో అందరూ కలిసి ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నా కూడా మోడీ కానీ, హిందుత్వవాదులు కానీ, చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఈ ధర్మస్థలి పైన జరిగినటువంటి అత్యాచారాల పైన ఇప్పటి వరకు మాట్లాడలేదంటే మన దేశంలో ధర్మం ఎంతవరకు ధర్మస్థలిని కాపాడుతుందో చూడండి. అంటే అక్కడ చచ్చిపోయిన పిల్లలు, ఘోరంగా పూడ్చిపెట్టబడినటువంటి బాడీలు ఎన్ని వందల సంఖ్యలో దొరుకుతూ ఉన్నాయంటే మామూలు విషయం కాదు కదా. మరి దీని గురించి ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడవు? అంటే కేసు కోర్టులో ఉంటే మాట్లాడకూడదు అంటే అట్లీస్ట్ మానవతా ధర్మంతో అయినా మాట్లాడొచ్చు కదా. సనాతన ధర్మాన్ని నెత్తికెక్కుకున్న సొల్లుగాళ్ళు చాలా మంది ఊగి ఊగి మాట్లాడతారు, కానీ ఇటువంటి విషయాలపైన మాట్లాడరా? దేశంలో ఎన్నో కేసులు గాలి కొట్టుకుపోతున్నాయి. ఎంతో మంది నిరపరాధులు జైల్లో శిక్షలు అనుభవిస్తున్నారు. ఎంతో మంది ట్రయల్ ఖైదీలుగా అనుమానంతో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు, జైల్లో మొక్కుతున్న వాళ్ళు ఉన్నారు. అభాగ్యులు, అమాయకులే కోర్టులకి, వ్యవస్థలకి, జైళ్ళకి బలైపోతూ ఉన్నారు. అటువంటి క్రమంలో పెద్ద పెద్ద బడాబాబులు, కోటాను కోట్లు దొబ్బేసిన వాళ్ళు, ఇలా మర్డర్ కేసులు చేసిన వాళ్ళు, యాక్సిడెంటల్ చేసిన వాళ్ళు, ఇలా ధర్మస్థలి లాంటి ధర్మశాలని అడ్డుపెట్టుకొని అమ్మాయిల జీవితాలతో నగ్న తాండవం చేస్తున్న దరిద్రులు, ఇటువంటి వారిని ప్రశ్నించరా? వీళ్ళని ప్రశ్నించి శిక్షించరా అంటే ఇప్పుడు ధర్మస్థలిలో కూడా జరగబోయేదే అదే అంటూ చెప్తూ ఉన్నారు. ఎవడు కూడా ఇక్కడ దొరకబోడు. పోలీసులు అందరు కూడా ధర్మస్థలి అండర్లోనే పనిచేస్తారు. రాజకీయ నాయకులు, జడ్జెస్, పెద్ద పెద్ద హీరోలు కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా ఈ కేసు అనేది తుస్సు అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి పేర్లు నేను చెప్పకుండానే మీకు ఈ స్టోరీ చెప్తున్నానంటే పూర్తి వివరాలతో ఈ నెల 15 తర్వాత మీకు పెద్ద పెద్ద వీడియోలు నుంచి దీనిపై చేయబోతూ ఉన్నా. విజిల్ బ్లోయర్ చేసినటువంటి ధైర్యాన్ని మనసా వాచ కర్మను అభినందిస్తూ ఆయన లాంటి వ్యక్తులు చాలా మంది ముందుకొచ్చి ధర్మస్థలిలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవడైతే ఈ వికృత కామ కేలిగి దారుణంగా హత్యాకాండని చేస్తూ ఉన్నాడో వాడి జీవితాన్ని తుదముట్టించే వరకు ఇలాగే వీడియోలు చేస్తూ వాస్తవాన్ని ప్రజలకు అందించాలని మీడియాని కోరుకుంటూ నేను కూడా అదే బాటలో ప్రయత్నిస్తానని చెప్తూ ఈ కేసు ఏమైనా కూడా ఎటు వెళ్ళినా కూడా చివరికి కంపల్సరిగా న్యాయం జరిగే వరకు పోరాటం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వ్యవస్థలో సిగ్గులేని రాజకీయ నాయకులు, సిగ్గులేని పోలీసు వ్యవస్థలు, సిగ్గులేని ఇంకా ఎవడైతే సహకరిస్తున్నాడో అటువంటి జడ్జిలందరినీ ఆ ధర్మస్థలిలో ఉన్నటువంటి దేవుడే శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిక. థ్యాంక్ యూ సో మచ్.